అంటే ఇక్కడ ఏం చెప్తున్నారో మీకు అర్థమైందా? ఎవరికి ఆ తపన ఉంటుందో వాళ్ళే ముక్తిని పొందగలరు. అందుకనే మైత్రేయ ఈ విషయ వాసనలన్నీ వదిలేసి ఇందులో ఏమీ లేదని అలాగ రెడీ అవ్వబట్టే ఆవిడకేమోని యాజ్ఞవల్కుడు బోధించాడు బృహదారణ్యక ఉపనిషత్తులు. అలాగే దైవ పదమును పొందుటకే శక్తిమంతురాలైంది. స్వప్రయత్న రహితురాలై విషయ సుఖములలో కోరిక కలిగి ఉండిన అందుచేత కదా కాత్యాయని అనే భార్య సదా సంసార కూపములో కూలి ఉండుటకు కారణమైనది. అలాగే జ్ఞానవాసిష్టములో సికిధ్వజ మహారాజ ధర్మపత్నియగు చూడాలకు విషయభోగము తుచ్చములని తలంచి బ్రహ్మనిష్ట ప్రయత్నపూర్వకముగా చేసినందుచే కదా దైవ జ్ఞానం కలుగుటకును అణిమాది అష్టైశ్వర్య సిద్ధి కలిగి తపోవనములో తాపస వృత్తిలో నుండి తన భర్తకు జ్ఞానోపదేశము చేయుటకును శక్తి కలిగినది. అలాగే భారతములో సులభయ అనే ఒక యోగినికి బ్రహ్మచర్య వ్రతం అనుష్ఠించి వనమునకేగి తాపస వృత్తిని అవలంబించి బ్రహ్మవేత్తలలో అగ్రగణ్యులకు జనులను కూడా ఆత్మజ్ఞాన విషయములో విస్మయము చేసిన శక్తి కలిగినది స్వప్రయత్నము చేత కదా. ఇట్టి నారీమణుల కథలు కూడా పెక్కుగలవు. ఉదాహరణముగా ఇచ్చిన కొద్ది మందిని మాత్రమే పేర్కొనడమైనది. చూడాలక, సులభ, మైత్రేయి. ఇక్కడికి 330 పేజ్ అయింది. 331 నుంచి మొదలెట్టాలి. మీకు చెప్తారా ఏమైనా? మీకేమైనా గ్రహించిన పాయింట్? ఏం తెలుసుకున్నారు ఇవాళ? అంతగా అంటే ఈ రోజు సరిగ్గా నాకు అవగాహన అవ్వలేదమ్మా. అంటే ఆ ఎలా అంటే అర్థమైంది కానీ అంటే రన్నింగ్ నోట్స్ రాసుకోవడానికి కూడా అవకాశం లేకుండా అయ్యింది అది. ఇవాళ అంటే జస్ట్ వీళ్ళందరూ కూడా ఎవరైతే అవునమ్మా. వినండి, విషయ వాంఛలలో మానవ జన్మ ఎత్తి అంటే జంతువులు అవన్నీ ఏంటంటే అవి నియతి తప్పట్లేదు, అందుకని అవి టైంలీ చనిపోతాయి. వాటికి అవన్నీ కరెక్ట్ గా ఉంటాయి. మానవుడు నియతి తప్పాడు గనక ఆయన చావు అవిను కరెక్ట్ గా ఉండవు, ఆయన జీవితం బాగుండదు. నియతి అంటే ఒక నియమ ప్రకారం జీవించడం. అది జంతువులేమో సహజంగా ఉన్నట్టుగానే ఉంటాయి. అయితే ఎవరికైతే మానవ జన్మ ఎంతో దుర్లభమైన మానవ జన్మ ఎత్తి విషయవాచనంలో ఉన్నవాడు పూర్తిగా అంతో నీచ స్థితికి, అంటే అతని పాపి అని వాడారు. బ్రహ్మజ్ఞాన తపన లేకుండా జీవించడమే మహాపాపం. ఏ ఏ మానవుడైతే ఈ అశాశ్వతమైన దృశ్య ప్రపంచమే సత్యం అని జీవిస్తూ ఆ విషయవాంఛల్లో ఉంటాడో అతని జీవితం అంతా వ్యర్థమే. అందుకే అతను దుఃఖాలు అనుభవిస్తూ ఉంటాడు. అంటూ ఉదాహరణగా స్త్రీలైన యాజ్ఞవల్కుడు బృహదారణ్యక ఉపనిషత్తులో యాజ్ఞవల్కుడు అన్ని అప్పచెప్పి వెళ్ళిపోతూ ఉంటే మైత్రేయి అంటుంది, ఇవన్నీ తుచ్చమైనవే కదా అనే మాకు ఇచ్చేస్తున్నారు, అసలైనది ఏదో మేము నేను కూడా అదే పొందుతాను, వీటిలో ఏముంది అంటుంది. అలాంటి వైరాగ్యం రాబట్టే ఆవిడికి అంత గొప్ప స్థితి వచ్చింది. ఆ వైరాగ్యం ఎన్నటికీ రాకుండా ఇవే ముఖ్యం అనుకున్న వాళ్ళకి కాత్యాయని అని ఇంకో భార్య ఈ ప్రాపంచిక విషయ దీంట్లోనే పడిపోయింది. ఆవిడకి ఆ జ్ఞాన ప్రాప్తి రాలే. అలాగే మానవులం అందరం కొంతమంది జీవితాన్ని సార్థకం చేసుకుంటారు బ్రహ్మజ్ఞాన తపనతో. అది కేవలం పురుష ప్రయత్నం వల్లే, వారి వారి ప్రయత్నాల వల్లే వాళ్ళ మీదకి వచ్చారు, అంతేగాని ఇంకొకరి వల్ల కాదు. ఎవరైతే అటువైపు తప్పిస్తారో, ఇప్పుడు చూడండి మన చాయిస్ మన దగ్గర ఉంటుంది అని విషయం చెప్తారు. అటెళ్ళాలా ఇటెళ్ళాలా అంటే మనకి ప్రాపంచిక విషయాలు ముఖ్యమా బ్రహ్మజ్ఞానం ముఖ్యమా అంటే మనం ప్రాపంచిక విషయాలు ముఖ్యమని అన్నది ఎవరు చెప్పారు చెయ్యమని? మనమే. అది మనకు ముఖ్యం అన్నంత కాలం మనమేమో దుఃఖాల్లోనే ఉంటాం. ఆ చాయిస్ మన దగ్గరే ఉంది కదా. మనమేమో ఇతరుల మీద అసూయ పడతాం, కానీ మనం మాత్రం ఏది వదలం. అది వదలకపోతే, వైరాగ్యం రాకపోతే బ్రహ్మజ్ఞానం రాదే. మనం ఏం చేస్తాం, కోవిళ్లలో వెళ్ళి ఇదే దైవం అని పట్టుకుని వేలాడుతూ జీవిస్తాం, అవునా కదా? అవునమ్మా. ఈ పూజలే ముఖ్యమని మొన్న చూడండి, పూజ కోసం ఇది వదిలేస్తున్నారు. వసంత గారికి ఒకసారి చెప్పాను అలా, ఎప్పుడో దసరా పూజల్లో క్లా
సెలవిస్తారా అని అడిగాను. ఇంత తెలిసి ఇంకా బ్రహ్మజ్ఞానం కంటే పూజలు ముఖ్యమని అడుగుతారా అని అడిగాను. అడగడమే కాదు, గట్టిగా చెప్పాను. అంటే మీరేమీ ఎక్కించుకోలేదనమాట. పూజల వల్ల మీకు ఏమిటి వస్తుందండి? అందుకని ఫస్ట్ వసంత గారు వచ్చారు ఆ రోజు, దసరా రోజు. అంటే మనకి ఈ మాత్రం తెలిసిపోయింది కదా. అసలు ఆ దైవం అనేది లేకపోతే ఆత్మతత్వం అన్నది లేకపోతే ఏ దేవత పనిచేయదు. దానికేనే మనం ప్రయత్నించడం మానేసి దేవతలకు కూడా ఆ జ్ఞానం కోసం మానవ జన్మ ఎత్తాలి. మనం దేవతలు అవును. పట్టుకుని వేలాడి కోరికలు ఇహలోక కోరికలు ముఖ్యం అనుకుంటే అలాంటి వాళ్ళకి బ్రహ్మజ్ఞానం ఎలా వస్తుందండి? అవునమ్మా. మీరందరూ పూజల కోసం మానేశారు అంటే ఏంటి? ఇంత జ్ఞానం మీకు ఎక్కట్లేదు. పూజ చేయకపోతే లేదు ఏమిటైపోతుంది? లేదమ్మా, అంటే ఏమిటైపోతుంది? ముందు పక్కన కాదు కానీ నాకు నెట్ చెప్పాను కదా, నాకు పూజలో ఇంట్రెస్ట్ లేవులేండి, అవి ఎప్పుడో పోయింది. ఆ రోజు ఒక్క వసంత గారు వచ్చారు. ఆ, అట్ల కోసం కాదు కానీ నాకు ఆ రోజు 1వ తారీఖు కదా పెన్షన్ కి ప్లస్ చెప్పాను కదా, ముందు రోజు నెట్ నాది అవ్వలేదు. ఆ రోజు పెన్షన్ వచ్చాక సాయంత్రం వేయించుకున్నాను వెళ్ళి, లేదు. దానివల్ల రాలేదు. అయితే అందరూ ఏంటంటే ఏదో టైం పాస్కి వింటారు. అందుకని మనకి అవునమ్మా. జ్ఞానం కూడా అలాగే వస్తుంది. ఇప్పుడు 7:30 కంటే సూర్యావతి గారు 8కి వచ్చారు, 8:15కో. ఇంకో ఇంకో ఆయన మరొక లేటుగా. ఇలా అయితే వాళ్ళకి ఏం శ్రద్ధ ఉన్నట్టు లెక్క. అసలు అవును. నేను రాకముందే మీరు రెడీగా ఉండాలి. అలా కాదు, హరికథ జరగని ఎప్పుడోకప్పుడు వెళ్ళి విందాం అనే అలా ఉన్న వాళ్ళకి ఏం బ్రహ్మజ్ఞానం ప్రాప్తిస్తుంది? మనకి టైంకి రావడమే చేత కాదు. ప్రాపంచిక సుఖాలు వదలడం ఇష్టం ఉండదు. విషయాసక్తులు వదలం. హరికథలా వినేస్తే బ్రహ్మజ్ఞానం వస్తుందా? అదే ఇవాళ పొద్దున్న వార్తాలాపంలో కూడా చెప్పారు. అలా చేస్తే ఎవరికి రాదు. ప్రాపంచిక విషయాల్లో ఏమీ లేదని తెలిసి అది వదిలేసినప్పుడు మాత్రమే వైరాగ్యం అన్నది వచ్చేకే బ్రహ్మజ్ఞానం అన్నదానికి. బ్రహ్మజ్ఞానం అన్నా దైవం అన్నా ఒకటే. దైవం అంటే అలా విగ్రహాల్లో కూర్చున్న దైవం దైవం కాదు, అవి దేవతలు. అసలు దైవం వేరు, దేవతలు వేరు. దేవతలకి ఆత్మజ్ఞానాన్ని ఇచ్చే శక్తి లేదు, వాళ్ళకే లేదు కదా. అవును. ఇహలోక కోరికలు తీర్చడానికి అది కూడా తీరుస్తారో లేదో మన యొక్క భక్తిని బట్టి, మనం కోరిక మనకు అది ఆ ప్రాప్తమో కాదో చూసి ఇస్తారు. ఎందుకంటే మనం మనం గత జన్మలో చేసిన ఫలితం బట్టే మనకు జరుగుతాయి తప్ప పూజించినంత మాత్రంలో జరగవు. అవును. గత జన్మలో అది మనకి ఉంది, తప్పకుండా వస్తుంది. అది తెలియక దుష్టకర్మలు చేస్తూ కర్మ ఫలితాలు రాకుండా ఉండాలని మనుషులు చేసే దుర్మార్గ ప్రయత్నం ఎక్కడ ఫలిస్తుంది? దుష్టకర్మలు చేయమని అవును. చేసిన వెంటనే ఫలితం వస్తుందని గుర్తుపెట్టుకోవాలి. అది ఏ దేవత దగ్గరికి వెళ్తే మాత్రం ఆ కర్మ రాకుండా చేయగలదు? నేను ప్రాపంచిక విషయం వస్తు మోహంలో ఉండి బ్రహ్మజ్ఞానం కావాలంటే ఎవరివ్వగలరు? అదే ఇక్కడ చెప్పబడింది ఇవాళ. అర్థమైందా? అర్థమైంది. నేను నా ఇంట్లో అర్థం. ఉన్నటువంటి వ్యక్తుల మీద మోహం వదులుకోను, నాకున్నటువంటి ఆ ప్రాపంచికమైన కోరికలు వదులుకోను, వాటి పట్ల ఉన్న ఆసక్తి వదులుకోను, నాకు మాత్రం బ్రహ్మజ్ఞానం వచ్చేయాలి. ఎలా వస్తుంది అది? ఏదో వింటున్నానుగా ఇక్కడికి అక్కడికి అల్లకి ఆ సత్సంగానికి వెళ్తే ఏమీ రావు. ఆ సత్సంగానికి ఈ సత్సంగానికి వెళ్ళిపోతున్నానుగా అంటే వస్తాయా? వైరాగ్యం రావాలి. ముందు మనం వదలకపోతే ఇవాళ పొద్దున్న వార్తాలాపం అన్న పుస్తకంలో అదే చెప్పారు. ఎన్ని చోట్ల తిరిగినా, సాక్షాత్తు పరమేశ్వరుడు వచ్చి చెప్పినా మనలో వైరాగ్యం రాకపోతే మనకి ఆ జ్ఞానం సంభవం కాదు. అదే ఇప్పుడు మలయాళ స్వామి గారు కూడా చెప్తున్నారు. జ్ఞానులు, అవును. సద్గురువులు అందరూ ఇదే చెప్తారు. మనకి నచ్చినా నచ్చకపోయినా అదే సత్యం. అవును. అవును. అదే నేను చెప్తున్నాను. చెప్తూ ఉంటే కోపం వస్తుంది. ఎందుకంటే మీరు మీ విషయాసక్తిలో ఉండండి. మీ భార్యని, పిల్లల్ని సమస్తం అనుకుని చూడండి. ఇహలోకమే సమస్తంగా జీవించండి. మీకు బ్రహ్మజ్ఞానం వచ్చిందని చెప్పాలా? అది అలాగే సత్పురుషులు ఎవరు, సద్జ్ఞానం ఉన్న ఎవ్వరూ చెప్పరు అలా. అవును. అది రాదు కూడా. వచ్చినా ఆ జ్ఞానం మనం వచ్చిందని భ్రమలో ఉంటాం గాని అసలైన బ్రహ్మజ్ఞానం విషయాసక్తులు వదిలితే గాని, వైరాగ్యం అన్నది వస్తేనే గాని రాదు.
నిన్న ఒక ఆయన వచ్చారు, ఆర్ఎస్ఎస్ ఆయన. ఆయన అదే అంటున్నారు, ఎంత తపన ఉండాలి ఉమ్, అంటే, అదే అంటే ఒక ఈత రాని వాడు నీళ్లలో ముంచేస్తే ప్రాణం కోసం ఎలా తప్పిస్తాడో భగవంతుడి కోసం అలా తప్పించాలి. అప్పటికి గాని మనకి సంభవం కాదు. ఓకే అండి, ముగించేస్తానైతేను. అమ్మా ఒకసారి నాకు చిన్న డౌట్ అమ్మా. ఆ, ఇప్పుడు బ్రహ్మజ్ఞానము ఆ, గురించి చెప్పారు కదా. ఆ. అది ఆత్మహత్య ఆత్మహత్యతో సమానం అని చెప్పారు కదా, అది నాకు ఒకసారి చెప్పరా, అర్థం కాలేదు. ఆహా, చూసారా, ఆత్మహత్యతో సమానం. అలా బ్రహ్మజ్ఞాన తపన లేని జీవితం ఆత్మహత్యతో సమానం అన్నారు. కరెక్ట్ గా చెప్పారు మీరు. ఎవరు, మలయాళ స్వామి ఇందాక చెప్పారు కదా. అంటే అవునమ్మా, అవును. అది ఎంత నీచమైన జీవితమో చెప్పారు కదా. అల్ల వాళ్ళు ఇలా ఉన్నారు, ఇల్లు వీళ్ళు ఎలా ఉన్నారంటూ మన ఇలాంటి వాళ్ళు ఇంకొకళ్ళకి అదే గతి. ఎంతమంది అలా ఉన్నా వాళ్ళది అంతా ఆత్మహత్యతో సంబంధం ఇస్తారు. అందుకే ఆ తల్లిని చంపి జీవిస్తున్నారు అన్నాడు రమణ మహర్షి. మలయాళ స్వామి అవునమ్మా, అవును. ఆత్మహత్య చేసుకున్న స్థితి అని చెప్పారు. విషయ భోగాలలో నా వాళ్ళు అని ఏడ్చిన వాళ్ళకి గతి అది ఆత్మహత్యతోనే సమానం. కరెక్టే. చెప్పండి, మీ డౌట్ ఏంటి? అదే అమ్మా, అది క్లియర్ గా నాకు అప్పుడు వినపడలేదు కదా. ఛార్జింగ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, సౌండ్ అయితే చేస్తున్నారు, అది సరిగ్గా అర్థం కాలేదు, అందుకే అది అడిగానమ్మా. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు అర్థమైందమ్మా. అంటే బ్రహ్మజ్ఞానం తపన అనేది లేని వాళ్ళకు నిజమైన ఆత్మహత్య చేసుకున్న అదే వాళ్ళు అని బ్రహ్మజ్ఞాన అర్థమైందమ్మా. తపన లేకుండా బ్రహ్మజ్ఞానం కోసం ప్రయత్నించని జీవితం అంటే నరజన్మ చాలా దుర్లభం. అలాంటి నరజన్మ ఎత్తి ఆ బ్రహ్మజ్ఞాన తపన లేకుండా బ్రహ్మజ్ఞానాన్ని పొందకుండా జీవించిన జీవితం ఆత్మహత్యతో సమానం అన్నారు. ఓకే అమ్మా, ఓకే. సరేనా? ఓకే అమ్మా, ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. అందరూ 7:25కి వచ్చి ఉంటే బాగుంటుంది. ఏదో హరికథ లేదా అంటే సినిమాకి డబ్బులు ఇచ్చిన సినిమాకి టైంకి వెళ్తారు. ఇదేమోని 7:30 కంటే 7:15 తక్కువ 8కి కూడా రారు. 8:15 అదేం పద్ధతి అండి? మీరు ఆలోచించండి. డబ్బులు ఇచ్చారు కదా అని సినిమాకి టైంకి వెళ్తారు. ఇక్కడ డబ్బులు ఇవ్వటం లేదనా? ఇలాంటి క్లాసులు కూడా డబ్బులు ఇచ్చి చెప్తున్నారు చాలా మంది. అలా కాదు, మన శ్రద్ధ ఉండాలి. అవునా కాదా? అవునమ్మా, అవునమ్మా. అవునమ్మా. క్లాస్ అయిపోయే ముందు ఒకరు వస్తారు, క్లాస్ అయిన అరగంటకి ఇంకొకరు వస్తారు. అది పద్ధతా చెప్పండి? అదా శ్రద్ధ? ముందే వచ్చి నాకంటే ముందు మీరు వచ్చేయాలి. ఓకే అండి, అందరికీ నమస్కారం, ముగించేస్తున్నాను.